మళ్ళీ మొదలైన మంచు కుటుంబంలో రగడ. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలుపెట్టారనే చెప్పుకోవచ్చు. ఏదైతే మంచు మనోజ్ గారి తల్లిగారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ భార్య, మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీ చేసుకున్న టైంలో సడన్గా కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత జనరేటర్ ఆన్ చేయడానికి వెళ్ళినప్పుడు జనరేటర్ ఆన్ అవ్వట్లే. జనరేటర్ ఆన్ చేయడానికి పోయినప్పుడు చూస్తే జనరేటర్ ఆన్ అవ్వకపోవడము, అక్కడ చుట్టుపక్కల చూస్తే మొత్తం పంచదార, ఏదైతే పంచదార కనిపించడమో, పంచదార జనరేటర్లో పోశారు. జనరేటర్ పనిచేయకుండా చేశారు. మా మీద ఎవరో కక్ష కట్టారు అని మంచు మనోజు కంప్లైంట్ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఎవరు చేశారా అని సీసీ ఫుటేజ్ చేస్తే మంచు విష్ణు వాళ్ళ అన్నగారు మంచు విష్ణే మా మీద కుట్ర పడినాడు. మా కుటుంబ సభ్యులని అతమొందించడానికి, మా తల్లిగారిని, మన భార్యని చంపడానికి, భార్య అంటే భార్య కుట్ర పడినారు. మేము ఏ క్షణం ఏం జరిగిద్దని భయంతో బతుకుతున్నామని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేశారో ఆ వీడియో చూస్తుంటే మంచు విష్ణు కారు దిగి ఇంట్లోకి వెళ్ళే దృశ్యాలు అయితే ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. అదైతే తెగ వైరల్ అవుతుంది. మొత్తానికి మంచు కుటుంబంలో ఒక్క రోజు గ్యాప్ తోటి మళ్ళీ గొడవ రగడ మొదలైందనే చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ కలహాలు మొదలైంది, ఆస్తి గొడవల తర్వాత మొదలైంది. మొన్నటిదాకా మంచు మనోజ్ ఏమన్నా ఆత్మగౌరవకు సంబంధించింది అనే విధంగా ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఈరోజు చూస్తే మొత్తానికి మా కుటుంబాన్ని, ఏదైతే మా తల్లిగారిని, మా భార్యని, పిల్లల్ని చంపడానికి పెద్ద భారీ కుట్రనే పన్నారు అనే విధంగా మొత్తానికైతే ఏదైతే మంచు విష్ణు గారి మీదనే కంప్లైంట్ అయితే రేజ్ చేశారో, విష్ణు గారే కుట్ర చేసి నా కుటుంబాన్ని అంతమొందించడానికే భారీ ప్లాన్ చేశారని మంచు మనోజ్ గారు కంప్లైంట్ చేశారని చెప్పుకోవచ్చు.